హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ఈరోజు మనం చికెన్ ఫ్రై పీస్ బిర్యానీ చేయబోతున్నాము. అది ఎలాగో ఇప్పుడు చూద్దాం. ఒక బాండ్లలో నూనె పోసుకొని అందులో గరం మసాలా ఐటమ్స్, తేజ్ పత్తా, లవంగ, ఒక 2 ఇలైచి, అదే యాలకులండి, దాల్చిన చెక్క, రాతి పువ్వు, రాతి మొగ్గ, మిరియాలు, ఇవి వేసి కొద్దిగా వేగనివ్వాలి. తర్వాత ఉల్లిగడ్డలు వేసుకోవాలి, కట్ చేసుకున్నట్టువి. ఉల్లిగడ్డలు వేసుకొని కాస్త వేగనివ్వాలంటే, ఎక్కువ కూడా అవసరం ఏం లేదండి. కాస్త వేగనిచ్చిన తర్వాత ఇందులో కాస్త పుదీనా వేసుకోవాలి. తర్వాత పచ్చిమిర్చి వేసుకొని షార్ట్ చేసుకోవాలి. తర్వాత అల్లం, కొత్తిమీర, అల్లం వెల్లుల్లి పేస్ట్ ప్లస్ మిర్చి పేస్ట్ వేసుకోవాలి. టమాటో పండ్లు వేసుకొని చికెన్ పరుచుకొని షార్టేజ్ చేసుకోవాలి. మొత్తాన్ని మిక్స్ చేసుకోవాలి. మొత్తాన్ని మిక్స్ చేసుకున్న తర్వాత అందులో ఉప్పు, పసుపు, కొంచెం ధనియాల పొడి వేసుకొని కొద్దిగా మిక్స్ చేసుకోవాలి. మిక్స్ చేసుకున్న తర్వాత 1 కప్పు పెరుగు వేసుకొని మొత్తాన్ని మిక్స్ చేసుకోవాలి. మళ్ళీ మిక్స్ చేసుకున్న తర్వాత అందులో తగినంత మనం ఎన్ని గ్లాసులు బియ్యం తీసుకున్నామో అంత నీరు డబల్ తీసుకోవాలి. అంటే నేను 3 గ్లాసులు తీసుకున్నాను, సో 6 చెంబులు నీళ్ళు పోసాను. సో ఇప్పుడు మన దాంట్లో చికెన్ ఉడికిపోయింది. చికెన్ ఉడికిపోయిందని చికెన్ సపరేట్ చేసేస్తాము. అదే వాటర్లో మనం మిగతా బియ్యం, కడుక్కు పెట్టుకున్న బియ్యం ఏవైతే ఉన్నాయో 3 గ్లాసుల బియ్యం, ఆ వాటిని వేసి మనం కుక్ చేసుకోవాలి. ఇప్పుడు ఆ బియ్యాన్ని, కడిగిన బియ్యాన్ని ఒక లేయర్గా పోసుకుంటూ రావాలండి. పెట్టుకొని మూత పెట్టుకోండి. లో ఫ్లేమ్లో చెక్ చేసుకోండి. మళ్ళీ మధ్యలో ఒక 5 మినిట్స్ తర్వాత చెక్ చేసుకోండి. ఈ విధంగా అన్నం అడగంటిపోకుండా చూసుకోండి. ఈ విధంగా రైస్ అయితే రెడీ అవుతుంది ఫ్రెండ్స్. సో ఇంకా కొంచెం పలుగ్గా ఉంది కాబట్టి దమ్లో అయిపోతుంది. మనం దాన్ని దమ్ పెట్టేస్తాం. సో ఈ విధంగా కొత్తిమీర చల్లుకొని మూత పెట్టేసి సైడ్కి తీసేద్దాం ఫ్రెండ్స్. దాన్ని దించేద్దాం. ఇప్పుడు మళ్ళీ ఇంకో కడాయి పెట్టుకొని అందులో నూనె పోసుకొని అందులో సేమ్ గరం మసాలా, 2 ఇలాచీ, లవంగాలు, యాలకులు, తేజ్పత్తా ఆకు వేసుకొని తర్వాత ఉల్లిగడ్డలు వేసుకొని మొత్తం షార్టేజ్ చేసుకోవాలి. పచ్చిమిర్చి వేసుకోవాలి. కరివేపాకు, కొత్తిమీర, అల్లం, కొత్తిమీర పేస్ట్ దంచేసి ఉంటాం కదా, అవి కూడా వేసుకొని మొత్తం షార్టేజ్ చేసుకోవాలి. ఈ విధంగా అయిపోయిన దాంట్లో కొంచెం పసుపు, ఉప్పు ఇందులో కూడా కొంచెం లైట్గా వేసుకోవాలండి. కారం పొడి 2 టేబుల్ స్పూన్ల కారం పొడి వేసుకోవాలి. కొద్దిగా స్పైసీనెస్ మనకు కనపడాలి కాబట్టి మొత్తాన్ని మిక్స్ చేసుకోవాలి బాగా. ఇందులో కూడా 1 కప్పు పెరుగు వేసుకోవచ్చు. కింద అడుగంటే ఛాన్సెస్ అయితే ఉంటాయి. ఇందులో వాటర్ మనం తక్కువ యాడ్ చేస్తాం. సో ప్రతి 2 నిమిషాలకు ఒకసారి కలిగిస్తూ ఉండాలి, లేదంటే చికెన్ అడుగంటిపోతుంది. సో ఫ్రెండ్స్, ఈ విధంగా ఉడికిన చికెన్ ఇందులో వేసి బాగా మిక్స్ చేసుకోవాలి. అంటే ఇందులో ఫ్రై చేసుకోవాలి. సో మన ఫ్రై పీస్ బిర్యానీ ఇందులోనే రెడీ అవుతుంది. ఇప్పుడు ధనియాల పొడి, కొద్దిగా గరం మసాలా వేసుకొని మిక్స్ చేసుకోవాలి ఫ్రెండ్స్. మూత పెట్టి ఒక 2-3-5 మినిట్స్ మళ్ళీ మగ్గ పెట్టాలి. మధ్యలో చెక్ చేసుకుంటుండాలి. కింద ఏమన్నా అడుగంటిపోతుందా అని చూసుకోవాలి మనం. సో ఈ విధంగా అయిపోయిన తర్వాత మన చికెన్ అయితే రెడీ అవుతుంది. ఈ విధంగా నిదానంగా మళ్ళీ ముక్క కూడా మనకు ఉడికిపోయింది కాబట్టి ఆల్రెడీ వేడి కనబడదు. నేనైతే కొంచెం ఫుడ్ కలర్ అనేది యాడ్ చేశాను ఫ్రెండ్స్. మీరు ఫుడ్ కలర్ వాడకూడదు అనుకుంటే అవాయిడ్ చేయొచ్చు, ఇబ్బంది ఏం లేదు.
లైట్ మరీ ఎక్కువ అడుగంటిపోతుందంటే లైట్ వాటర్ వేయండి. మొత్తం మళ్ళీ షార్ట్ చేసుకొని తీసి పక్కన పెట్టుకోవచ్చు. ఈ విధంగా ఫ్రెండ్స్, నేనైతే ఇప్పుడు చికెన్ అయిపోయిన దాన్ని నేను దమ్ కూడా చేయాలనుకుంటున్నాను. ఈ విధంగా అన్నాన్ని ఇంకో పవర్ తీసుకొని అన్నాన్ని లేఅవుట్ చేసుకొని దానిపైన చికెన్ ముక్కలు పెట్టి అన్నాన్ని కప్పి మనం బిర్యానీకి కదా ఎటువంటి ప్రాసెస్ అయితే చేస్తామో లేయర్గా ఆ విధంగా అయితే నేను చేస్తున్నాను ఫ్రెండ్స్. కొంచెం డిఫరెంట్గానే చేస్తున్నాను. కొంచెం అన్నం కూడా దమ్ ఉంటుంది, ఆ దమ్ములో ఇది కూడా దమ్ అయిపోతుంది కాబట్టి. సో మన చికెన్ ఫ్రై పీస్ బిర్యానీ అయితే రెడీ అయింది ఫ్రెండ్స్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, గంట సింబల్ నొక్కండి. నాకు తెలియనిది ఏదన్నా ఉంటే మీ ద్వారా నేను తెలుసుకుంటాను. థ్యాంక్స్ ఫర్ వాచ్.